సరే కేఎస్ ప్రసాద్ గారు 2316 కోట్ల రూపాయలతో కేవలం ప్లంబింగ్ పనులో లేకపోతే ఈ లిఫ్టుల పనులో లేకపోతే కరెంటు వైర్లు లాగడానికో అలారం సిస్టమ్ పెట్టడానికో ఉపయోగించబోతున్నారనేది వాళ్ళు రాసుకున్నటువంటి వార్త, ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో. ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి. ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. సార్ ఒక్కటి నేను చెప్పగలను సార్, ఎవరైనా సరే తనది కాకపోతే తాడిమట్టకు ఎదురేదాలి అన్నది ఒక సామెత ఉంటుంది. దానికి లైవ్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే చంద్రబాబు నాయుడు. ఎందుకు అంటే రాష్ట్ర విభజనకి ఒక రాష్ట్రం రాజధాని నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఆ రోజు నాకు తెలిసినంత వరకు 3000 కోట్లు ఆ రోజు రిలీజ్ చేసి 1500 కోట్లతో రాష్ట్ర రాజధాని కట్టుకోవడానికి 1500 కోట్లతో గుంటూరు పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీ డ్రైనేజీ కోసం 1000 కోట్లు, రాజధానికి 1500 కోట్లు ఇచ్చినప్పుడు అమరావతి అంటే నారాయణ గారి కళల సౌధం, ఆయన కళలు కన్నాడు, దాన్ని నిర్మించుకోవడానికి ఆయనకు అవుతున్న ఖర్చు ఇది. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కడుపుకి అన్నం తింటారా గడ్డి తింటారా అని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఎవడైనా ఒక ఒప్పందం చేసుకుని డెవలప్మెంట్కి 5 ఏళ్ళు 10 ఏళ్ళు లేకపోతే పెనాల్టీ క్లాస్ ఉంటుంది, ఈ నాళ్ళలో నేను కట్టివ్వలేకపోతే ఎంత అన్నది. ఓకే. సో ఏ ప్రాతిపదిక మీద నాకు తెలిసి షాపూర్జీ పలంజీ అండ్ ఎల్ఎన్టీ అవును వీళ్ళు ప్రాథమిక ఒప్పందం ఈ బిల్డింగ్లు మేము కట్టి చచ్చిపోతాం అని చెప్పిన తర్వాత ఈ ఫెనామినల్ రేట్స్ అంటే 4350 స్క్వేర్ ఫీట్ దగ్గర నుంచి 8981 రూపాయల దాకా ఎలా పెంచారు ఒక స్క్వేర్ ఫీట్కి. అసలు ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారైనా ఈ విధంగా ఒక ఒప్పందం జరిగిన తర్వాత బికాస్ ఆఫ్ సమ్ XYZ రీజన్స్తో, ప్రజాస్వామ్యం ఇది, ఒక ప్రభుత్వంకి అది నచ్చాలనొచ్చు నచ్చకపోవచ్చు. ఈ ప్రభుత్వం నిర్ణయం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకే పిలిచిస్తే ఎందుకు ఫెనామినల్ రేట్లు పెరిగాయి? మామూలుగా సార్ కాంట్రాక్ట్లో మనం కాంట్రాక్ట్ వేసేటప్పుడు దేనికి ఎంత ఖర్చు అవుతుందని రాస్తారా? అందులో ఇసుక ఎంత, స్టీల్ ఎంత, ఎంత ఖర్చు, వాటిని SSR అంటారు సార్, స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్. ఇప్పుడు స్టాండర్డ్ షెడ్యూల్ రేట్ ఏదైతే ఉంటుందో ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఈ రేటుకి ఒడబడి రేట్లు పెరగొచ్చు సావచ్చు. నేను మీకు ఒక సప్లై చేస్తాను సార్ సమ్ ఇష్యూ, ఏపీలో కదా అనేది నా క్వశ్చన్. ఇప్పుడు మీకు బ్రదర్లకి బాగా అర్థమయ్యే విషయంలో పెట్రోల్ బంకులలో ఉన్నారు కదా, రేట్లు ఎలా పెరిగిపోతున్నాయి, 110 హైయెస్ట్ రేట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నాం కదా, వాళ్ళకి ఇస్తున్న ₹2 ₹3 కమిషన్ డీజిల్ పెట్రోల్ మీద ఏమైనా పెరిగిందేమో కనుక్కోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి కదా, మనం ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుతున్నారు, మనం తిరిగి వాళ్ళకి మనం పే చేస్తున్న దాంట్లోంచి వాళ్ళకి వచ్చేది అంతే ఉంటుంది. 2-3 స్టాండర్డ్ వాళ్ళకి ఇప్పటికి కూడా పెరగలే. మీకు అర్థమవుతుందా? ఇంక్లూడింగ్ గ్యాస్ డీలర్లకు కూడా. ఇది ఈ ప్రాథమిక ఒప్పందం దీనికి ఎందుకు వర్తించట్లే? తర్వాత వీళ్ళు చేసిన పనికి మొబలైజేషన్ అడ్వాన్సులు ఏ ప్రాతిపదిక మీదకి ఇచ్చారు? ఉదాహరణకి మీరు వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, అడ్కోటి ఇడుకోల నుంచి అన్ని కలిపి మీకు దగ్గర పూర్ణ కుంభం 47,387 కోట్లు అప్పు తీసుకొచ్చారు, ఇంకొన్ని జర్మన్తో కలిపి. మీరు ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి పందిరెట్టడానిక? మొబలైజేషన్ అడ్వాన్స్ దేనికి ఇచ్చారు? వాళ్ళకే పిలిచి కాంట్రాక్ట్ ఇచ్చారు, మీరు కంటిన్యూ చేసుకోండి అని. ఉదాహరణకి పాత బిల్లు ఏమైనా పెండింగ్ ఉంటే ఫస్ట్ ప్రయారిటీ పే చేయండి, నో కాంట్రడిక్షన్. కానీ బిల్లులు పెండింగ్ లేకుండా వీళ్ళు అక్కడ దాకా చేసిన పనికి ఎందుకు ఈ విధంగా పేమెంట్స్ రావాల్సి వస్తుంది? మీరు ఇందాక మంచి లెక్క చెప్పారు, ఒక 2 పార్లమెంట్ హౌస్లు వస్తాయి, లేదంటే ఒక దగ్గర 3-4 సచివాలయాలు వస్తాయి. ఇన్ని వచ్చినప్పుడు ఈ సచివాలయాలకి మళ్ళీ మొత్తానికి కాదు, కేవలం నిన్న రిలీజ్ చేసిన 2316 మొత్తం నిర్మాణానికి అయ్యే ఖర్చు, మొత్తం నిర్మాణాలకి అయితే ఆంధ్రప్రదేశ్ డైరెక్ట్గా బొచ్చెట్టుకుని ముష్టెత్తుకోవడమే. వీళ్ళు ఈ టవర్లు వల్లకాళ్ళు కట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ముష్టెత్తుకుంటూ వీళ్ళు అప్పులు తీర్చుకుంటూ తెల్లారిపోద్ది నారాయణ కళలు తీర్చుకోవడానికి. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం, సెక్రటరియట్ ఎంప్లాయీస్కి ఇప్పుడు కట్టిన సెక్రటరియట్ టెంపరీ అని మీరు చెప్పారు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో కట్టారు, హైకోర్టు కట్టారు, అసెంబ్లీ సెక్షన్స్ నిర్వర్తించుకోవడానికి ఇప్పుడు కూడా నిన్న కూడా బడ్జెట్ అక్కడే పెట్టారు. అక్కడ మీకు వచ్చిన కష్టం ఏంటి? మీరే కట్టారు, ఇది బాగోలేదు, ఇదేంటి చిన్నపిల్లలు 2 ఏకం ఈరోజు తప్పు రేషన్ కార్డు రబ్బర్ పెట్టి చేర్పేసి కొత్త రాసుకురామన్నట్టు. కరెక్ట్ పాయింట్ కదా. ఇప్పుడు ఈ తెలంగాణ సచివాలయానికి దానికి దగ్గర 2 లక్షల స్క్వేర్ ఫీట్ల డిఫరెన్స్ అండి. మీరు సచివాలయంకి వెళ్ళారు ఎప్పుడైనా? ఆ పైన 2-3 ఫ్లోర్లు వేసుకోలేరా? అవును, వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంత తిరగబడిపోయిన ఎంప్లాయీకి ఎంత రిక్రూట్మెంట్ ఎక్కడ ఉంది? మనం 127,000 మంది పైచీలక సచివాలయ ఎంప్లాయీస్ని 1 స్ట్రోక్తో రిక్రూట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 127,000 మంది సెక్రటరియట్ అమరావతిలో పనిచేయట్లేదు కదా. ఈ తీసుకెళ్లి వాళ్ళు వేరియస్ ప్రావిన్సెస్లో 2,200 మంది ప్రజలను ప్రతి సచివాలయ వ్యవస్థను పనిచేస్తున్నారు కదా. కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కాకుండా ఏ ప్రాతిపదిక మీద ఇంత టవర్లు అవసరం వస్తున్నాయి? ఇది ప్రజలు ఆలోచించుకోండి ఒకసారి. ఇప్పుడు ఇంట్లో ఓ పెద్ద కొడుకు పెళ్ళి అవుతుందని చెప్పి మేడ మీద ఓ బెడ్రూమ్ వేస్తాడు నాన్న, కింద 2 బెడ్రూమ్లు 3 బెడ్రూమ్లు ఉన్న ఇంటికి పెద్ద కొడుకు పెళ్ళి అవుతుందని. అలాగే ఇంతమందిని ఇంకో 2 లక్షల మందిని రిక్రూట్ చేసి చెప్పి అబద్ధాలు 5 లక్షలు 6 లక్షల మందిని రిక్రూట్ చేశారంటే ఏ నోటిఫికేషన్ వచ్చింది? పేపర్ నోటిఫికేషన్.
అది మనకు ప్రాథమికం కదా. లేదు కదా. రెండోది మనకి అక్కడ ఇసుక ఫ్రీ అని గవర్నమెంట్ పాలసీ. రెండోది అక్కడ కోతవేడి దూరంలో కృష్ణానదికి ఏముంది మా అయితే ఎన్జీఆర్టీ ఫైన్ వేస్తుంది, 100 కోట్లు పెనాల్టీ కట్టొచ్చు కదా, ఎత్తిపోసుకోవడమే కదా ఇసుక. గతంలో కట్టారు కదా 100 కోట్లు. ఇసుక ఫ్రీ, కంకర అంతా ఫ్రీగా ఇస్తున్నారు. ఇన్ని ఫ్రీ వసతులు ఉన్నప్పుడు అక్కడ అంత కాస్ట్ ఎందుకు అవుతుంది? పైపెచ్చు మీరు ఇబ్బడి ముబ్బడిగా ఇందాక శేఖర్ చెప్పినట్టు 10 లక్షలకు అది చూడండి, దమిడి ముండకే కానీ శవరం అని సామెత ఉంటుంది. చారానా మురుగకెళ్ళే బారానా మసాలా అని. ఈ బారానా మసాలా మనకి ఎందుకు? మనకి మెగడానికే మెతుకులు లేవని ఒక పక్క ఏడుస్తున్నాం. మీసారికి సంపెంగనం దేనికి? ఇది ప్రజలు గ్రహించాలి కదా. అరే నాకు అర్థం కాదు, నారాయణ కోసం నేను సౌదాలు కట్టుకుని చరిత్రలో నేను షాజహాన్లో ఇలా నిలబడతాను తాజ్మహల్ పక్కననే ఫోటో ఇచ్చుకోవడానికి మాకేట అవసరం? ఇది పనికొచ్చిన పని. పోనీ వీళ్ళకి ఏమైనా తీసిమారకాలా అంటే జగన్మోహన్ రెడ్డి కట్టిన బిల్డింగ్లు ఏడ్ చేయాలో తెలియక చెమచక్కలు ఆడుకుంటున్నారు. కాదు, అది రాంగ్ అంటున్నారు కదా. రిషికొండలో టూరిజం భవనం అంత డబ్బు ఖర్చు పెట్టి జగన్మోహన్ అంత రెడ్డి డబ్బు అని మీరు ఎలివేషన్ లేకుండా తపేలా ఛానల్ లాగా అవును. ఏ డబ్బులు ఖర్చు పెట్టారు? 400 కోట్లు 476 కోట్లు అండి. 476 కోట్లు వేసెస్ ఈ ప్లంబింగ్లు, ఈ లిఫ్ట్లు, ఇలాగ భూగోళం అంతా ఇలా గిర్రని తిరుగుతూ లిఫ్ట్లో దిగుతారేట ఒక్కొక్కడు. నాకు అర్థం కాని విషయాలు, ఇలాంటి పనికిమాలిన విషయాలకి ఇంతంత ఖర్చులు పెడుతుంటే మనం ఏమైనా ఆర్థిక పరిపుష్టి కలిగిన రాష్ట్రమా? ఓ పక్క మింగడానికి మెతుకులు లేవని ఆలే చెప్తున్నారు కదా. హే డబ్బులు లేవు మీకు అన్నీ ఇచ్చేద్దాం అనుకుంటున్నాం, డబ్బులు లేవు అన్నప్పుడు దీనికి అప్పు చేసి పప్పు కూడా మాకెందుకు? ఇప్పుడు ఉన్నదానికి ఉన్న సెక్రటరీ ఎంప్లాయీ మేము ఎవడో ఇందులో పనిచేయమంటున్నారా? లేదా అక్కడ ఉన్న హైకోర్టు న్యాయమూర్తి గారు ఏమైనా నేను తీర్పు ఇవ్వనని చెప్పారా? మూడోది ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీలో మేము చర్చించే బిల్లుల మీద కుర్చీ ఇరుగ్గా ఉంది, పోనీ మేము జగన్మోహన్ రెడ్డి కట్టాడంటే తిట్టుకోవచ్చు. మరి అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం ఎలా అవుతుంది? ఇప్పుడు ఉండేటటువంటి సచివాలయంలో పరిపాలనా వ్యవహారాలు జరిగితే ఇప్పుడున్నటువంటి అసెంబ్లీలో చట్టాలు చేస్తే అంతర్జాతీయ రాజధాని ఎలా అవుతుంది? కాదండి, ఇప్పుడు మనం పార్లమెంట్ హౌస్నే అంతర్జాతీయ స్థాయిలో కట్టుకోలేదు, మన దేశానికి ప్రైడ్ అది. ఢిల్లీ నిజంగా నేషనల్ క్యాపిటల్. నేషనల్ క్యాపిటల్లోనే అంతర్జాతీయ ప్రైడ్కి సంబంధించిన అసెంబ్లీ పార్లమెంట్ కట్టుకోలేదు మనం. 900 కోట్లు అయిందండి. దానికి ఈడ్చి కొడితే 900 కోట్లు. కానీ నాకు తెలియకడుతుంది బీజేపీ వాళ్ళు అప్పులు ఇప్పించేస్తున్నారు కదా. అంతకు మించి ఉండబోతుందా? ఎలా ఉంటుందండి? మీరు మళ్ళీ అంటే బాధపడతారు కానీ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు రెడ్ అలర్ట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో, మళ్ళీ నీళ్ళు తోడుకుని చావుపోసికి అయిపోతుంది తెల్లారి సరికల్లా. నీళ్ళు తోడాలి రెడ్ అలర్ట్ ఇచ్చారు, వర్షాలు పడకుండా ఓన్లీ అక్షంతలు పడతాయి పై నుంచి. మరి నీళ్ళు పడితే అది మళ్ళీ కథ మామూలు. ఇప్పుడు తుఫాన్ రెడ్ అలర్ట్ ఇచ్చారు కదా సార్. అవును, మరి నీళ్ళు పడితే ఏమవుతుంది అక్కడ? మళ్ళా హైకోర్టుకు పోవడానికి దారి ఉండదు, నీళ్లు తోడుకునే పనులు. అంటే ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కదా కొత్త ప్రభుత్వం వచ్చి. 22 నెలలు ఎంటర్ అయిపోతుంది రేపు పొగతో. అవును, పంచాయతీ ఏం జరిగింది? వర్క్ ఏం జరిగింది సార్ అక్కడ? ఒకటి అడగ సినిమా మాత్రం అవుతుంది. సిఆర్డిఏ బిల్డింగ్ కట్టారు, పూర్ణ కుంభం మన ఎత్తికి పెట్టి. సిఆర్డిఏ బిల్డింగ్ కట్టినందుకు అక్కడ ఉన్న రైతులు ఆ లగచాట్ల వర్ణనాతీతం, వాళ్ళు తిట్టకుండా తిడుతున్నారట పాపం రైతులు. నెలకి దాదాపు 3000 ఎకరాల్లో పిచ్చి మొక్కలన్నీ క్లియర్ చేసుకుంటూ వెళుతున్నామని చెప్తున్నారు. కాదండి, ప్రభుత్వం పిచ్చి మొక్కలు కొట్టడానికి వస్తారు. ఇప్పుడు ఎలాంటి షాప్ వచ్చేవాడు ఆడికి ఏమైనా నా ల్యాండ్ ఇచ్చి డెవలప్మెంట్కి ఉంటాడు, పొక్కల రేటు ఫస్ట్ కొట్టుకుని ఆడు మార్కింగ్లు చేసుకుని పిల్లర్లు వేసుకుని టవర్లు కడతాడు. వీళ్ళు ఎందుకు కొడుతున్నారు నాకు అర్థం కాదు. అంటే మనం తీసుకున్న స్థలం ఎంత, అక్కడ కట్టే ఇల్లు ఎంత? అవునండి, నాకు అర్థం కాదు. పిచ్చి మొక్కలే కదా సార్, మీరు ఎంత పిచ్చి మొక్కలైనా ఆడెందుకు కొడతారు? మనవాడు ఎందుకు కొడుతున్నాడు? ఆడు ఎలాంటి వాడు, షాప్ జీవాడు, ఎలాంటి వాడు, లేదా ఎన్సీసీ వాడు ఆడు కొట్టుకు చేస్తారు. గత ప్రభుత్వం ఏం పని చేయలేదు కాబట్టి చేయలేదండి, చేయలేదు. మీరేడు చేస్తున్నారు, మీరేడు చేస్తున్నారు. ఆ కొత్త అసెంబ్లీ కట్టేదాకా నేను అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించాను పిలుపునిచ్చారా? సెక్రటరీ ఎంప్లాయీలు మీరు ఎలాగో టవర్ కడుతున్నారు కదా సార్, పైనుంచి నేను హెలికాప్టర్లో దిగి విజయవాడ నుంచి అక్కడ వచ్చి నేను బిల్లులో సంతకాలు పెడతానని చెప్తున్నాడు ఎవడన్నా సెక్రటరీ ఎంప్లాయీ? అయితే గౌరవ న్యాయమూర్తి గారు వచ్చి నేను ఇలాంటి బిల్డింగ్లో నేను జీవితంలో నేను పనిచేయలేదు, నేను వేరే హైకోర్టు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను, ఇలా ఉంది ఏంటి ఈ బిల్డింగ్, నేను ఇంకో బిల్డింగ్ కడతాను కానీ అని చెప్పాడు ఆయన. చెప్పలేదు. మరి వీళ్ళు ఊహించేసుకుని అబ్దుల్ కలాం గారు కళ్ళ కలమన్నారు కాబట్టి వీళ్ళు కళ్ళ కానీ ఆ కళ్ళ కోసం కడతాం అంటే ఎలాగవుతుందండి? ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇప్పుడు మన ఆర్థిక పరిపుష్టి కరెక్ట్గా ఉండి ఆ ఇచ్చిన 1500 కోట్లు సద్వినియోగపరిచారో దుర్వినియోగపరిచారో దేవుడికే తెలియాలి. ఆ టైంలో 14-19 మధ్యలో కట్టిన 3 ప్రభుత్వ పరంగా కట్టినవి ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ఎందుకంటే నాకు అర్థం కాదు. నిజమే, వసతి గృహాలు మీరు ఆ రోజు కట్టారు, కొంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కంటిన్యూ అవ్వలేదు. ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేసుకుని వాళ్ళు తీసుకెళ్ళి అందరూ పెట్టండి. అవన్నీ వదిలేసి ఇప్పుడు నాకు సీఎంఓ ఆఫీస్ కొత్త దానికి ఎంత అవుతుంది, ఇంకో దానికి ఎంత అవుతుందని ఈ పూర్ణ కుంభాలు మానెత్తికెందుకు? ఇప్పుడు పక్కన మీరు 47,387 కోట్లు అప్పు చేసి ఇది మీ నెక్స్ట్ ప్రభుత్వం మీరే ఉంటే మళ్ళీ మాకే భారం, మీరే తిన్నంగా ఉంటారా? 1,00,000 కోట్లు చేస్తానని చెప్పారు ఆల్రెడీ 50,000 ఎకరాలకే. అవును సార్, ఆ తర్వాత ఇంకా 2-3 దశల్లో తీసుకునేది 50,000 ఎకరాలు, దానికి ఇంకో 1,00,000 కోట్లు కావాలి.
సరే మొదటి దానికే దిక్కు లేట కరదానికి కళ్యాణం అన్నట్టు దీనికే దిక్కు దేవాలకి ఎవడ అప్పిస్తాడని ముష్టెత్తుకుని తిరుగుతుంటే ఇప్పుడు తీసుకోబోయే అట్లన్నిటికీ ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి పెడతారండి సరే ఈ అప్పైన ఇప్పుడు నాకు అర్థం కాదు ఈ అప్పైన తీర్చాల్సింది మనమేనా అందరమేనా పోనీ ఒక పక్కన ఏమైనా పోనీ ఇప్పుడు పొప్పాలు కూడా లేకపోతే మనకి ఇది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో హైదరాబాద్లో 150-160 కోట్లకి అమ్ముతున్నారు నారాయణ గారు చెప్పినట్టు 40-50 కోట్లకి ఏమైనా అమ్ముతున్నారా ఎస్ ఈడ్చి కొడితే 99 రూపాయలకి 99 పైసలకి బాటా రేట్లకి ఉచితంగా ఇచ్చేస్తున్నారు కదా ఒక పక్క ల్యాండ్లు Yes. నా ఇష్టం అంటున్నారు ఏమనంటే తిరిగి కాదు ఇది చాలా దయనీయమైన స్థితిలో మన పరిస్థితులు ఉండి ఇలాంటివన్నీ పట్టుకుని ఏదికి పడుతున్నారండి ఇప్పుడు ఒక పక్కన ఎబ్బడి రేట్లు ఫెనామినల్గా డబుల్ ఛార్జెస్ పెంచుకుంటున్నారు పైపచ్చి ఒక లావిష్ లగ్జరీ స్పాట్కి ఒక లిఫ్ట్ అనో లేకపోతే ప్లంబింగ్ అనో లేదంటే ఎలక్ట్రికల్ వైరింగ్ అనో వీటికి మీరు ఎబ్బడముడుగా 2300, 2400, 2800 కోట్లు తగలబెడతారా అది ఏంటిది నాకు అర్థం కాదు ఇది ఎవడు దీనికి ఒక కాగ్ రిపోర్ట్లో లేకపోతే ఆడిట్లో ఇంటర్నల్ ఆడిట్లోనో ఎక్స్పెన్సెస్ మీద కంట్రోల్ ఉండదా కరెక్ట్ ఎస్